హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ రంగా యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో వీడియో మనం డిస్కస్ చేసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగింది. అదే మన తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో ఆరు గ్యారెంటీల్లో మనకు ఆల్రెడీగా మహాలక్ష్మి అనే పథకం ద్వారా మహాలక్ష్మి దాని కింద తెలంగాణలోని రాష్ట్ర ప్రజలకు తెలంగాణలోని మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేది మనకు ఈ పథకాన్ని ఆల్రెడీగా విడుదల చేయడం జరిగింది. సో దీంతో పాటు ఇంకోటి చూసుకున్నట్టయితే ఆరోగ్యశ్రీ కార్డు అనేది 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మనకు పొడిగించడం జరిగిందనమాట. ఇప్పుడు ఇంకోటి మూడో పథకానికి శ్రీకారం చుట్టనుందనమాట. సో త్వరలోనే మనకి ఇంకొక మూడవ పథకాన్ని వాళ్ళు విడుదల చేయబోతున్నారు. అది దాని గురించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంతంలోని ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు చాలా కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణలోని రాష్ట్ర ప్రజలకు రేషన్ కార్డులు అనేది నిలిపివేయడం జరిగింది. అంటే ఎటువంటి రేషన్ కార్డులు అంటే కొత్తగా ఎక్కించుకున్నటువంటి కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలన్నా, మెంబర్స్ యాడ్ చేసుకోవాలన్నా, ఏదైనా తప్పులు సరి చేసుకోవాలన్నా ఇలాంటి సర్వీసులు మనకు కొన్ని సంవత్సరాల నుంచి నిలిపివేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనకు కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మనకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లోన మనకు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కొన్ని రోజుల్లోన మనకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు రేషన్ కార్డులు కొత్తగా అప్లై చేసుకోవడానికి డేట్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు గురించి మనము ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. సో కావున దానికన్నా ముందుగా ఇంకా మా స్మార్ట్ రంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ని మరింతమంది ఫాలో చేయాలా చూడండి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు రేషన్ కార్డు నుంచి మనకు కొత్త ఆదేశం అనేది రావడం జరిగింది. సో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఏళ్ల నుంచి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులను మంజూరు ప్రక్రియను ప్రారంభించనుందన్నమాట. అంటే కొత్తగా అప్లికేషన్ల కోసం కొత్తగా రేషన్ కార్డు పొందాలనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు మనకు ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. సో ఈ పథకం వచ్చేసి మనకు ఈ నెల డిసెంబర్ 28వ నుంచి కొత్త అప్లికేషన్లు అనేది మనకు తీసుకోవడం జరుగుతుంది. రేషన్ కార్డులు ఎవరైతే లేరో వాళ్ళు ఈ డిసెంబర్ 28వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులోని ఎటువంటి మార్పులు చేసుకోవాలన్నా, ఏదన్నా మెంబర్స్ని యాడ్ చేసుకోవాలన్నా, దానికి సంబంధించిన సవరణలు ఏదైనా దరఖాస్తు అనేది మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోన ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కొత్త రేషన్ కార్డుల గురించి, పెన్షన్స్ గురించి, ఇళ్ల స్థలాల గురించి గ్రామ సభల్లో తీర్మానం తీసుకొని లబ్ధిదారులను గుర్తించి ఎవరికి ఇవ్వాలనేది లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేస్తామని ఆ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనకు ఒక ప్రకటన ఇవ్వడం జరిగిందనమాట. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి మనకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అనేది అమలు కావడం లేదు. సో అప్లికేషన్ అనేది తీసుకోవడం లేదు. సో కావున ఇంకా ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లేని వాళ్ళు, రేషన్ కార్డు తప్పులు సరి చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ నెల 28 నుంచే మీరు తెలంగాణ రేషన్ కార్డు గురించి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీంతో పాటు మీకు ఇంకా ఏదైనా మెంబర్స్ పిల్లల్ని యాడ్ చేసుకోవడము, లేదంటే ఏదైనా తప్పులు సరి చేసుకోవడము, అవన్నీ మనకి నెల డిసెంబర్ 28వ తారీఖు నుంచి మనకు అమలు చేయడం జరుగుతుందన్నమాట. సో ఓకే, ఇది చూశారు కదా, మనకు త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల గురించి మంజూరు అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో మీకు మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా మా స్మార్ట్ రంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ సమాచారాన్ని మరింత మందికి తెలియచేయండి. ఓకే, బాయ్.